కరెక్టేనా? వెంకట్రాముడు అచ్చమ్మ. సరే, క్లారిఫికేషన్ చేసుకుంటాను. ఏనా కరెక్టేనా? అందుకే ఈ వైద్య శిబిరంలో కేతా లోకేశ్వర మనకు సహకరించాలి, అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అచ్చమ్మ, మీ మంచి పేరు. ఈరోజు కూడా మీ తనేడు నిలబెట్టడంలో భాగంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినాము. ఈ వైద్య శిబిరం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. నేను కేతా వెంకటరాముడు గారి కుమారుణ్ణి. కేతాచమ్మ కేతా వెంకటరాముడు గారి కుమారుని నేను. 3వ సంతానం నేను. మొత్తం సంతానం మా నాన్నకి 7 మంది. 4 మగ పిల్లలము, 3 ఆడపిల్లలు. అందరికి బాగా చూసుకున్నాడు మా నాయన. ఏ ఇబ్బంది లేదు. ఇంతవరకు చూసాను. కాళ్ళు తాపుకోవడము, మోకాలు మధ్య పెట్టుకోవడము, అవి తెచ్చుకోవడమే. ఎంతలా నాటి మాలగట్ల కట్టించి మా ఊరికి వచ్చి బాగా చేస్తాను. మొదటి తెల్లవారు చేస్తాను. గ్రామస్తులందరికీ స్వాగతం. గ్రామం నుంచి గోపురాపురం గ్రామాలు చూస్తుంటే చాలా మంచి గ్రామము. పోలీస్ స్టేషన్కు, కోర్టుకు పోకోకుండా ప్రజలందరూ అన్నదమ్ముల మాదిరి బాగున్నారు. మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలని బాగా చేసినాడు మీ నాయన. ప్రతి శ్రీరామనాయనికి వచ్చి నిలబడి మాట్లాడతారా? మీరు ఎవరన్నా అట్లా చూడ ఇంకోరు వస్తారు, ఒక్కొక్కరికి ఒకరు చేస్తారు. కుమారుణ్ణి, అలా కేతాచమ్మకి కుమారుణ్ణి. ఆయన ఊరు అన్నారు కానీ కేత వెంకటరాముడిది ఆవుతాడుకోలేదు. కాకపోతే ఫస్ట్ టైం అప్పుడు పైన నెల కింద వచ్చినాము. నెల కింద వచ్చినాము, ఇప్పుడు వచ్చినాము. నేనైతే ఫస్ట్ టైం ఆ పొద్దు రావడము, ఆ పొద్దు కొంచెం పని ఎక్కువ ఉండడం వల్ల నేను త్వరగా వెళ్ళిపోయినా. ఊరంతా కూడా చూడలేదు ఆ రోజు కూడా. ఆయన మా నాన్నగారి జ్ఞాపకార్థం ఏదైనా చేయాలన్న ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో తిరిగి మళ్ళీ ఈరోజు ఈ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆయన చాలా ముద్దు స్వభావి మా నాన్నగారు కేతా వెంకటరాముడు. మీకు అందరికీ బాగా తెలిసే ఉంటుంది. తెలుసు, మాట తక్కువ, పని ఎక్కువ. అదే మాట తక్కువ, పని ఎక్కువ అనేది. ఆయన మాకైతే ఏ లోటు చేయలేదు.
ఆయన దయ వల్ల మేము ఇంత ఎదిగినాము. మాకైతే ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. చనిపోయిన దానికి కూడా మాకు కూడా బాధ. అది కరోనా టైంలో, ఆ కరోనా అనేది కొంతమందిని మంచి వాళ్ళనే తీసుకుపోయింది. కరోనా జ్ఞాపకము అది చాలా బాధ. ఇక ముందు కూడా ఏదన్నా హెల్త్ క్యాంపులు పెడతా ఉంటాము అప్పుడప్పుడు మా అమ్మ నాన్న పేరు మీద. మీరంతా కోఆపరేట్ చేయాలా, పెద్ద మనిషి చేసుకోవాలా. ఇదే నేత్రదానం గురించి కూడా ఇందాక మా బావగారు చెప్పినాడు. మేము ఒక చిన్న పొర తీసుకుంటారు దాంట్లో, అంతే. ఎట్లుండే మనిషి అట్లే ఉంటాడు, దాంట్లో అపోహ లేనే లేదు. మీరు ఎవరు కూడా ఇది లేదు. మాకు మీరు నేత్రదానం చేస్తే మంచి చేసినట్ల ఒకరు. ఎందుకు చేయాలా ఏమి అంటే, మన ఫిజియోథెరపీలో అన్ని ఎక్సర్సైజ్తో కూడిన ప్రక్రియలు మాత్రమే ఉంటాయి. ఎక్సర్సైజ్ మందులు, మాత్రలు, సూదులు, ఇంజక్షన్లు ఇలాంటివి ఏంటివి ఉండవు. అన్ని మందులతోనూ మాత్రలతోనే పోతాయి అనుకోకూడదు. అది మన అపోహ. మనము చేసుకునే పనుల వల్ల ఆరోగ్య శ్రద్ధ ఎలా చూపించుకుంటాము, మనము ఏ పనులు చేస్తే ఎలా ఉంటాయి, ఎందుకు అనేది మనము ఒకసారి ఆలోచించాలా. అన్ని మందులతోనూ మాత్రలతోనే పోవు. ఎట్లయితే కంటికి ఒక డాక్టరు, పంటికి ఒక డాక్టరు ఉంటాడో, అట్లా దేహానికి ఒక డాక్టర్ ఉంటాడు. అది ఫిజియోథెరపీ డాక్టర్ అంటారు వాళ్ళని. మనం ఇక్కడ ఏం చేస్తామంటే, సర్జరీ అయిన తర్వాత కొన్ని వంగవు, కొన్ని స్టిఫ్ అయిపోయింటాయి, అంటే బిగుసుకుపోయి ఉంటాయి. అలాంటివన్నీ ఎలా వంగుతాయి, ఎలా తీసుకురాగలుగుతాం అనేది ఫిజియోథెరపీ డాక్టర్ మాత్రమే చేయగలుగుతారు. అలాగే ఏం మందులు మాత్రం లేకుండా నొప్పులు పోగొట్టడము, ఈ ఆపరేషన్లకు వెళ్ళకోకుండా కొన్ని పనులను ఆపేయడము, ఇలాంటివన్నీ ఫిజియోథెరపీ డాక్టర్ చేస్తారు. ఓన్లీ ఎక్సర్సైజ్ ద్వారా కాకుండానే మిషన్లుని కొన్ని ఉంటాయి. ఆ మిషన్లు ఎవరికి ఎఫెక్ట్ కలిగించవు. ఈ పల్లెల్లో ఎలా మాట్లాడుకుంటారంటే, మిషన్లు అంటే రక్తం పీల్చేస్తాయని, కరెంటు పెడతారని చెప్పుకుంటూ అంటారు. అది కరెంటు పెట్టడమో రక్తం పీల్చేయడమో కృతజ్ఞతగా మీరేమి ఆయనకు చేయాల్సిన పని ఏం లేదు. మీ ఊర్లో ఎవరైనా చనిపోతే మాకు చెప్పితే మేము వచ్చి ఆ కళ్ళు కలెక్ట్ చేసుకుంటాం. చాలామందికి చెప్తాది కూడా మామూలుగా ఏంటంటే, మొన్న ఒకరు పోయినాము, చనిపోయింటే అయ్యా బాబు మీ నాన్న చనిపోయినాడు కదా కన్నులి అంటే, ఆయన అన్నాడు, అన్న గుడ్డి దయ్యం అవుతారట కదా అన్న అని. అరే మా సచ్చిన తర్వాత నువ్వు దయ్యం అవుతారో తెలియదు, ఇంకేమవుతారో తెలియదు, గుడ్డిదై అవుతారు కదా అన్న. అంటే ఒక మూఢనమ్మకం. మూఢనమ్మకం అంటే ఏమి? ఎప్పుడేదో దాటు ఉంది, లేకపోతే వాళ్ళ ఇంటికి భోజనాన్ని పెట్టి నాకు మందు పెట్టినారు, ఇలాంటివన్నీ కూడా అబద్ధం. ఇప్పుడుండే జనరేషన్లో, ఇప్పుడుండే మనకున్న వాతావరణంలో, ఇప్పుడు మనము బతుకుతున్న దీంట్లో అవన్నీ కూడా మూఢనమ్మకాలు మాత్రమే. మనకు ఒరిజినల్గా మనం చేయగలిగినది మనం చేసినప్పుడు ఏది కూడా దేవుడు ఎప్పుడు కూడా సహకరిస్తాడు. అన్నిటికంటే ముఖ్యం ఒకే ఒకరు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. ఆయన మనం లేదనేదాన్ని చెప్పలేము. పని చేసుకుంటే కానీ పూట గడవని స్థితిలో ఈరోజు ఏర్పడింది. అట్లాంటి సమయంలో గతంలో అయితే పేడ ఎరువు, గంజు, ఇతరత్ర దానిలతో పంట పండించి అది తింటే మనకి ఏ నొప్పులు లేకపోయేటివి. కానీ ఇప్పుడు మీతో పాటు మా ఇంట్ల వల్ల కూడా నొప్పులు వస్తున్నాయి. ఈ మందుల వలన ఇప్పుడు వేసే ఎరువులు లేవు, ఆ ఇచ్చే నాసిరకం ఎరువులతోనూ రోగాలు వచ్చి మనకంతా ఎక్కడొక్కడ కీళ్ళ నొప్పులు, కూర్చుంటే లేలేం, లేస్తే కూర్చోలేం, నడవలేము, ఏం పని చేయలేని స్థితిలో కాళ్ళు చేతులు కూడా మనకు సపోర్ట్ ఇవ్వలేని సందర్భంలో ఇట్లాంటి మారుమూల ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు పెట్టడం, ఆలోచనకు కేతా లోకేష్ అన్న గారు సహకరించడం, ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి